నా పేరు రవిశంకర్, మాది విజయవాడ. నాకు 2013లో మ్యారేజ్ అయింది. 2013లో మ్యారేజ్ అయినాక మేము పిల్లల గురించి అంటే నా వైఫ్కి కొంచెం పీసీఓడి ప్రాబ్లం అనేది ఉన్నది. సో మేము ఇంగ్లీష్ మందులు అది వాడేది, తను అవన్నీ ట్రై చేసింది. ఆ తర్వాత ఐవీఎఫ్లని ఇవన్నీ అవి కూడా కొంచెం ట్రై చేయటం, వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా చెప్పటము అవన్నీ కూడా మిస్ అవ్వటం అవన్నీ జరిగినాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఆఫ్టర్ 8 years అయిన తర్వాత వన్స్ నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ విఆర్కే గారి వీడియో నేనే సొంతగా చూశాను డైట్ నా చెప్పేది ఏంటనేది. చూశాక ఆ తర్వాత 2-3 సార్లు టీవీలో కూడా డిబేట్ అది చూడటం జరిగింది. ఇక దాంతో నేను ఆయన్ని కంటిన్యూస్గా ఆయన వీడియోస్ చూడటము, ఆయన చెప్పే విషయం మీద అవగాహన పెంచుకోవడం, ఆయన చెప్పిందంతా కూడా నాకు చాలా క్లారిటీ అనిపించింది. అంటే లైక్ ఎవరన్నా ఏమైనా చెప్తే అది మనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయితేనే మనం దాన్ని నమ్మగలం. కాబట్టి ఆ రకంగా ఆయన నాకు అనిపించాక నేను నా వైఫ్తో అది డిస్కస్ చేయడం జరిగింది. తను ఇంకా మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నానని చెప్పి తను కూడా చూసి, తను పెద్దగా వీడియో చూసింది కూడా లేదు, నా మాట విని చక్కగా నేను చెప్పినట్టుగా చక్కగా చేయటం అని అంటే ముందు ప్లాను ఎవరితో మాట్లాడలేదు. మేము ప్రత్యక్షంగా దీని గురించి ఎవరితోనూ కలిసింది లేదు, విఆర్కే గారిని కలిసింది లేదు, ఎవరిని కలిసింది లేదు. డైట్ చేసినప్పుడు ఆయన ఏంటంటే మెయిన్ 4 pillars అని చెప్తారు. అండ్ వేరే ఇంకా స్టెప్స్, దాని డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కావాల్సింది మెయిన్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అంటారు. కోకోనట్ ఆయిల్ చాలామంది ఏంటి కోకోనట్ ఆయిల్ తాగటం ఇదే అంటారు. అది ఊరికే మనం మాట్లాడుకోవడం సరదాగా ఉంటుంది, కానీ దాంట్లో ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది నేను నా ఇంట్లో పర్సనల్గా చూసా కూడా నేను సీరియస్గా చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఏంటంటే అది మీ కర్మ. ఇప్పుడు మీరు ఫాలో అవ్వకపోవడం అనేది మీ కర్మ. నేనైతే నా ఇంట్లో జరిగింది క్లియర్గా చెప్తున్నాను. నా నెంబర్ కావాలంటే ఇస్తాను, మీరు నాకు కాల్ చేసుకోవచ్చు, మా అబ్బాయిని చూడవచ్చు, చక్కగా మీకు అన్నీ తెలుస్తాయి. నేను ఈ టైంలో ఏంటంటే నాకు కొబ్బరి నూనెకి నేను బయట గానుగుల్లో తీసుకునేవాడిని. గానుగుల్లో అంటే మామూలుగా ప్రైవేట్గా గానుగులు ఉంటాయి కదా, వాటికి వెళ్ళి నేను అక్కడ కొబ్బరి నూనె అది కూడా తీసుకునేవాడిని. వాళ్ళు ఇచ్చిన కొబ్బరి నూనె వాడుకున్నాను. ఆయన చెప్పిన మిగిలినవన్నీ కూడా మెయిన్గా కూర ఎక్కువ తినటం అనేది, ఆ రకంగా దాంట్లో ఏంటంటే ఇంకా దాంట్లో ఉన్న అన్ని స్టెప్స్ కూడా అంటే నిమ్మరసం కానీ లిక్విడ్ డైట్ అనేది, నా వైఫ్ లిక్విడ్ డైట్ 45 days చేసింది. ఆ తర్వాత 1 meal డైట్ చేసింది. ఆ తర్వాత ఫాలోడ్ బై 2 meal డైట్ చేసింది. ఆ తర్వాత బయటకు వచ్చే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఊరికే మనం ఏ రోజు పడితే ఆ రోజు అలా మానేసి బయటకు వచ్చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది కరెక్ట్గా ఫాలో అయితే మీకు 100% రిజల్ట్ వస్తుంది. ప్లస్ వేరే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సెట్ అయిపోతాయి. నేనేంటంటే నాకు సంబంధించిన ఈ ఆయిల్స్ కానీ లేకపోతే వేరే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నేను బయట గానుగుల నుంచి కానీ బయట సోర్స్ చేసుకుని చక్కగా నేను అన్నీ కూడా సమకూర్చుకుని స్టార్ట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా చేసుకున్నాం. మేము ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసుకుని ఆయన చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా తను ఫాలో అయింది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ఫాలో అవ్వాలి అనేది తూచా తప్పకుండా పాటించింది. ఆయన చెప్పింది 6 నెలలకి తను చేసే ముందర 85 kgs ఉండేది తన బరువు. ఒబేసిటీ బాగా ఉన్నదని చెప్పి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అన్నారు, కానీ వాటికి వేటికి వెళ్ళలేదు మేము. సరే దీని ప్రాసెస్లో మేము 85 నుంచి తను మార్చిలో స్టార్ట్ చేసింది. సెప్టెంబర్కి ఒక 6 monthsలో తను 54 kgsకి వచ్చింది. 54 kgsకి వచ్చి చాలా లైట్గా ఉంది. అసలు ఎనర్జీ అయితే డబల్ అయింది. తన ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉండేవి అప్పుడు. ఆ టైంలో నేను విజయవాడలో ఉండాల్సి వచ్చింది, తను హైదరాబాద్లో స్టక్ అయింది. కరోనా టైము ఇన్సిడెంటలీ దట్ వాజ్ కరోనా టైం. 2020లో నేను చెప్పేది, ఇది ఇన్సిడెంట్ జరిగింది 2020 మార్చి. సో నేను దూరంగా ఉన్నా కానీ రిమోట్లో తను నేను చెప్పింది ఫాలో అయింది, వీడియోస్ చూసుకుంది, అన్నీ కూడా పాటించి 54 kgsకి వచ్చింది. ఆ తర్వాత నవంబర్ కల్లా మాకు శుభవార్త తెలిసింది ఏంటంటే తను కన్సీవ్ అయిందని చెప్పి నవంబర్ కల్లా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ తర్వాత మాకు 2021 July 7th మాకు బాబు పుట్టాడు. చాలా చక్కగా ఉన్నాడు, మంచి హెల్తీగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. మేము ఆ విషయంలో విఆర్కే గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మేము చాలా హ్యాపీ. నేను చెప్పేది ఏంటంటే మామూలుగా మనకి నేర్పిస్తారు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. ఆ నాలెడ్జ్ తెలుసుకోవడమే మన పవర్ అని చెప్పినప్పుడు ఆయన ఉన్నారు, ఆయన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నదని తెలుసుకోవడం అనేదే మనకున్న పవర్, మనకున్న ఇన్ఫర్మేషన్, అదే మన నాలెడ్జ్. దానివల్ల మనకు ఉపయోగం. చాలామంది నేను చూస్తూ ఉంటాను, కొంతమంది మాట వినరు, ఫైల్స్ పట్టుకుని ఈ హాస్పిటల్స్ అని అవని ఇవని అన్నీ తిరుగుతున్నారు. నేను చెప్తున్నాను కదా, పీసీఓడి ప్రాబ్లం మీద ఉన్నది.
3 మంత్స్ 4 మంత్స్లో క్లియర్ అయిపోయింది. క్లారిటీగా మొత్తం మాకు కన్సీవ్ అయ్యి చక్కగా మంచి పిల్లాడు పుట్టాడు. నేను చెప్పేది ఏంటంటే ఆయన దగ్గరికి రండి, ఇట్ ఈస్ ద లాస్ట్ స్టాప్ ఫర్ యూ. ఇంకా నేను డైట్ ప్లాన్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. చాలామంది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందనంటే ఇదిగో ఈ డైట్ చూడు ఆ డైట్ చూడు అని చెప్తారు. అవన్నీ ఏంటంటే సరైన విధానం తెలియని దారి. ఇప్పుడు ఒక దారి కరెక్ట్ దారి తెలియకపోతే ఈ దారా అని అనుకుంటాను, దాంట్లో తప్పులేదు. సో నాకైతే ఇదే దారి అని చెప్పి తెలిసింది. ఈ దారిలో అయితే నాకు క్లారిటీ ఉంది, చక్కగా నాకు రిజల్ట్ వచ్చింది, నా ఇంట్లో నాకు రిజల్ట్ వచ్చింది. కాబట్టి నేను ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తాను. మీరు అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకుని అక్కడికి ఇక్కడికి తిరగకండి, చక్కగా ఆయన దగ్గరికి రండి. ఆయన చెప్పింది తూచా తప్పకుండా చక్కగా ఫాలో అవ్వండి. 6 మంత్స్లో మీరు మంచి శుభవార్త వింటారు. మీ ఆరోగ్యంలో ఇంకా వేరే సమస్యలు ఉన్నా కానీ మీరు తీర్చుకోవచ్చు. నిజంగా ఏంటంటే దేవుడిచ్చిన వరం లాంటిదే ఇది. అది మీరు ఉపయోగించుకుంటారో మీ అదృష్టం, లేదా మీరంతా తిరుగుతాను అంటే అది మీ దురదృష్టం. మీరు అదృష్టం గురించి చూస్తారు కాబట్టి మీరు ఈ దారికి రండి, చక్కగా అదృష్టంగా ఈ పని చేసుకోండి, చక్కగా మంచి జరుగుతుంది. మీరు కూడా మంచి శుభవార్త వింటారు. అది కూడా శ్రమ లేకుండా చక్కగా మీ ఆరోగ్యం బాగు చేసుకుంటూ మంచి శుభవార్త వింటారు. ఇది నాకు జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. అందరితో షేర్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఇది 2026లో ఎందుకు చెప్తున్నాను, 2021లో కన్సీవ్ అయింది, అప్పుడు మాకు బాగా పుట్టాడు అని అంటే, ఇప్పుడు నేను రెండోసారి మళ్ళీ ట్రై చేస్తున్నాను సార్. అది దానికి మాకు పరిస్థితి అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఆయన సజెషన్ తీసుకుందామని వచ్చాను. ఆయన చెప్పిన కాన్ఫిడెన్స్ ఆయనతోటి అసలు నేను రెండోసారి కూడా ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాను. నేను మేబీ ఇంకొక 6 మంత్స్ ఇంకో 3 మంత్స్లో నేను మళ్ళీ ఇంకో శుభవార్త నేను ఉంటాననే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. మీరు కూడా రండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది.